నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థితి వచ్చినా జగన్కు బుద్ధి మారలేదు. మీడియా ముఖంగా ఎద్దేవా చేసిన ప్రతిపాటి. మానకొండవారిపాలెంలో సంఘం డైరీ చెక్కులు పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి. కోటమ్మ చెరువును పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ సిహెచ్ గోవిందరావు చెరువును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. ఘనంగా జరిగిన బోయపాలెం ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ మహోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఒకప్పుడు చేతుల్లో అధికారం ఉంది కదా అని ప్రతిపక్షమే లేకుండా చేద్దామని విర్రవీగిన వైకాపాని ప్రజలు నేడు అదే ప్రతిపక్ష నేత హోదా కోసం అడుక్కునే దుస్థితికి పడవేసిన మాజీ సీఎం జగన్ రెడ్డికి బుద్ధి మారకుంటే ఎలా అని చురకలు వేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ఎంతసేపు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, కల్లబొల్లి మాటలతో సెంటిమెంట్ డ్రామాలు తప్ప వాస్తవంలోకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు ఆయన. 5 ఏళ్ల తన పాలనలో రైతుల పంటల బీమా ప్రీమియంను బకాయిలు పెట్టి వాటిని కొత్త ప్రభుత్వం చెల్లించలేదని దొంగ ఏడుపులు ఏడవడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు ప్రతిపాటి. అదే క్రమంలో ఇప్పుడు ఇసుక, గ్రావెల్, గ్రానైట్, రేషన్ బియ్యం అంటూ 5 ఏళ్ల వైకాపా హయాంలో జరిగిన దారుణాలన్నింటికీ కూటమి నేతలకు ఆపాదించాలని, ఆ బురద వారిపై చల్లాలని విఫలయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో జగన్ రెడ్డి ఇలా ఎన్ని అబద్ధాలు చెబుతారు, ఎంతకాలం లేనిపోని మాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తారు అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి లాంటి అరాచకవాది, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి సంక్షేమ సారథి, అభివృద్ధి దార్శనికుడు మధ్య తేడాను ప్రజలంతా గమనిస్తున్నారని గుర్తు చేసుకోవాలన్నారు ప్రతిపాటి. రాష్ట్రంలో 84,000 మందికి పైగా ధాన్యం రైతులకు జగన్ బకాయి పెట్టిపోయిన బకాయిలను కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్కటిగా చెల్లిస్తుండడం అందుకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. అయినా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో దోచిపెట్టడానికి జగన్ ధాన్యం బకాయిలు 1674.47 కోట్లు పెట్టిపోతే మానవతా దృక్పథంతో చంద్రబాబు ఆ సమస్యను పరిష్కరిస్తున్నారన్నారు. ఆ మొత్తం బకాయిల్లో గత నెలలో 1000 కోట్లు చెల్లించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మిగిలిన 670 కోట్లు చెల్లించిందన్నారు. అంతేకాకుండా ఇకపై ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అతి త్వరలోనే రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు అందించనున్నామని ప్రతిపాటి తెలిపారు. కళ్ల ముందే ఇవన్నీ జరుగుతున్న కూటమి ప్రభుత్వంపై ఇంకా అవాకులు చవాకులు పేలితే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైకాపాకు మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలైనా జాగ్రత్తగా కాపాడుకోవాలని, ప్రజలకు ఇకనైనా దగ్గరయ్యే తీరు మార్చుకోవాలని, బెంగళూరు ప్యాలెస్లో కాక ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నించాలని ప్రతిపాటి హితవు పలికారు. రాష్ట్రంలో పాడి రైతులెవరూ విపక్ష వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాల ఉచ్చులో పడవద్దని విజ్ఞప్తి చేశారు వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. పాడి రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలి, వారికి అదనపు ఆదాయాలు అందించి ఆలంబనంగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని స్పష్టం చేశారు ఆయన. ఆ దిశగా పాల ఉత్పత్తికి సరైన గిట్టుబాటు ధర, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మంగళవారం చిలకలూరిపేట 11వ వార్డు పరిధిలోని మానకొండవారిపాలెంలో సంఘం డైరీ పాడి రైతులకు ప్రోత్సాహకాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని పాడి రైతులకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పాల ఉత్పత్తిదారులకు 8.64 లక్షల పంపిణీ చేశారు. అనంతరం ప్రతిపాటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద, ధూళిపాళ్ల నరేంద్ర మీద కక్షతో వైకాపా ప్రభుత్వం హయాంలో సంఘం డైరీని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారో అంతా గమనించారన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతుల్లో నింపిన విశ్వాసం కారణంగానే వాటన్నిటినీ తట్టుకొని ఈరోజు మళ్ళీ ఇలా సగౌరవంగా తలెత్తుకొని నిలబడడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత పాలకులు రాష్ట్ర పాడి పరిశ్రమ మొత్తాన్ని ఆముల్కు కట్టిబెట్టాలని చూసినా సంఘం డైరీని కాపాడిన నాయకుడు చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అని అభినందించారు. అటువంటి దుర్మార్గపు పాలన సాగించారు కాబట్టే ప్రజలు వైకాపాను 151 నుంచి 11కు పడేశారని, స్వాతంత్ర భారతంలోనే అత్యధిక మెజార్టీతో
కూటమిని గెలిపించారన్నారు ప్రతిపాటి. ఇక అంతా వైకాపా పీడకలను మరిచిపోయిన సంఘం డైరీని మరింత విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని పాలు ఉత్పత్తి చేసినా కొనుగోలు చేస్తున్న వ్యవస్థ ఉన్నందున రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాల దిగుబడి పెంచేందుకు ఊరూరా గడ్డి క్షేత్రాలు ప్రారంభించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని అంతా గుర్తు చేసుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం కూడా లభిస్తుందని, ఆ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రతిపాటి. చంద్రబాబు వస్తే పెన్షన్లు ఆగిపోతాయని, సంక్షేమ పథకాలు అందవని వైకాపా చేసిన తప్పుడు ప్రచారాలు ఎలా తేలిపోయాయో అంతా గమనించాలన్నారు. చెప్పినట్లు ఇంటింటికి 4,000 పెన్షను, డిఎస్సి ప్రకటన కసరత్తు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు, ఈ నెల 15 నుంచి అన్న క్యాంటీన్లను కూడా అందుబాటులోకి ప్రారంభించనున్నామన్నారు. వీటన్నిటి ద్వారా ప్రజల అవసరాలు, సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు అందరి కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారన్నారు ప్రతిపాటి. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే చిలకలూరిపేటలో కాలువల శుభ్రం, దోమల బెడద లేకుండా ఫ్యాగింగ్, మంచినీటి సమస్య పరిష్కారానికి, దీపాలకు ఏర్పాటుకు 90 లక్షల నిధులు విడుదల చేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. మానుకొండవారిపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ పడిపోయే దశలో ఉందని స్థానికులు చెప్పారని, తక్షణమే ఆ పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దాని నిర్మాణం పూర్తి చేస్తే ఒక్క రోజులో అటో ఇటో నిధులు విడుదల చేస్తామన్నారు. త్వరితగతిన పాత ట్యాంకు కూల్చివేసి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు. తొలుత గ్రామంలోని సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి మేళతాళాల నడుమ పాల కేంద్రం వరకు గ్రామంలోని వీధుల్లో నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు ప్రతిపాటి. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాల ఉత్పత్తిదారులందరికీ ఈరోజు 8,64,000 పంచుతున్నాం. దానికి తోడు 4,000, 7,000 ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేశాం. ఆ విధంగా డిఎస్సి వస్తా ఉంది. మీ ఊరి నుంచి ఒక అమ్మాయి మా గ్రూప్ 1 రాస్తున్నాను డిఎస్పి అవటానికి. ఏం పేరు అమ్మాయి పేరు? ఏడి మనడు. ఏం పేరు మీ కూతురు? మౌనిక గ్రూప్ 1 రాస్తా ఉంది. డిఎస్పి గ్రూప్ 1 రాస్తే డిఎస్పిఓ సిటిఓనో అవుతారు. అవ్వాలని కోరుకుందాం. మానుకొండవారిపాలెం నుంచి ఒక డిఎస్పి అయితే మనందరికీ గర్వకారణం. ఒకప్పుడు వీరారెడ్డి అన్న ఉండేవాడు ఫారెస్ట్ ఆఫీసర్. పార్టీ ఏదైనా కావచ్చు, ప్రసాద్ రెడ్డి. అట్లా ఊర్లో 2-3 ఆఫీసర్లు ఉంటే ఏదో ఒక రకంగా గ్రామ అభివృద్ధి దోహదపడతారు. ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఆ టైటిలింగ్ యాక్ట్ ఉంటే మీ ఆస్తి మీది కాదు. గత పాలకులు తాకట్టు పెట్టి ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈరోజు మనం మళ్ళా సర్వే కూడా రద్దు చేశారు. ఆ విధంగా మనం చేసిన కార్యక్రమాలు అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తున్నాం. 15వ తేదీ రాగానే మున్సిపాలిటీకి 90 లక్షలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు. ఎందుకంటే అవి శానిటేషన్, కాలువలు శుభ్రపరచడానికి, దోమలు లేకుండా ఫాగింగ్ చేయడానికి, మంచినీటి సమస్య పరిష్కారం చేయడానికి, వీటి కోసమే తెచ్చాం. లైట్లు వేయటానికి. ఎవరు ధూళిపాడ నరేంద్ర గారిని గట్టిగా చప్పట్లు కూడా అభినందించారు. రాష్ట్రాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్ని అరాచకాలు చేయాలో చేశారు నరేంద్ర గారిని. చెయ్యంది ఎవరు లేదు. ప్రతిపక్ష పార్టీలు ఎవరు గట్టికుంటే వాళ్ళందరినీ పెట్టారు, నాతో సహా. ఆ విధంగా అటువంటి నాయకుడు తొందరగా వదిలించుకున్నారు. స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు ఇచ్చారు. ఆ నాయకుడు తట్టుకోలేక. చిలకలూరుపేటలో అయితే స్వాతంత్రం వచ్చినాక హైయెస్ట్ మెజారిటీ నాకు మీ అందరు ఇవ్వటం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు రాలా చిలకలూరుపేటలో. 33,000 స్వాతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం 33,000 మెజార్టీ వచ్చింది. 33,000 పైన వచ్చింది. ఇది 75 ఏళ్ల చరిత్రలో ఒక రికార్డ్ ఇది. ఎందుకంటే కారణం ఏంటి? గత పాలకుల వైఫల్యం. మళ్ళా వస్తే భయపడిపోయారు. ఏమైపోతుందని ఊహించుకొని భయపడిపోయారు. అందుకనే ఊహించిన మెజారిటీ 90,000, 80,000, 70,000 ఎప్పుడు చూడ ఇటువంటి మెజారిటీలు. ఆ పాలనకు భయపడిపోయి చంద్రబాబు గారు అయితేనే బతకగలుగుతాం ఈ రాష్ట్రంలో అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి తెలుగుదేశం కూటమి కొట్లేశారు. ఆ
ఆ విధంగా మీ అందరినీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సూపర్ 6 కూడా 1 by 1 అమలు చేయటం జరుగుతుంది. 1 by 1 అమలు చేస్తారు. ఇచ్చిన మాట వెనక్కి పోయేదే ఉండదు. 7,000 పెన్షన్ అన్నా రాగానే ఇచ్చాం. జూలైలో 4,000 ఆగస్టులో ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. 3,000 చంద్రబాబు గారి టైంలోనే పెన్షన్ పెంచాం. అది గొప్పతనం తెలుగుదేశం. 1 by 1 సూపర్ 6 అమలు చేయడం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మానుకొండ వారి పాల ఉత్పత్తిదారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఆగస్టు 15వ తేదీ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట పురపాలక సంఘం నందు జరగబోవు వేడుకల్లో పాల్గొనాలని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మున్సిపల్ చైర్మన్ రఫాని పలువురు కౌన్సిల్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ చైర్మన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు గంగా శ్రీనివాసరావు, పాములపాటి శివపార్వతి, జాలాది సుబ్బారావు, వైసీపీ కౌన్సిలర్లు సభ్యులు వలెట్టి వెంకటేశ్వరరావు, నాయబ్ సైదాబీ, వడితే కోటానాయక్, మస్తాన్వలి ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పండరిపురం 36వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆ వార్డు అధ్యక్షులు నాగభైరు సుబ్బాయమ్మ మనవడు నాగభైరు హర్ష మరణించడం జరిగింది. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు హర్ష పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. నాదెళ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దొడ్డ శ్రీనివాసరావు కుమారుని సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలంలోని మానుకొండవారిపాలెం మాజీ సర్పంచ్ తీయగుర వెంకటేశ్వరరెడ్డి వృద్ధాప్యం నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే మంగళవారం ఆ గ్రామానికి వెళ్లిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆయన్ను స్వయంగా వెళ్లి పరామర్శించారు. అలాగే ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రత్తిపాటి వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణం నుంచి వేలూరు వెళ్లే మార్గంలో ఉన్న కోటమ్మ చెరువును మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు విధి విధానాలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే చెరువును పరిశీలించినట్లు ఆయన తెలిపారు. అలాగే చెరువు చుట్టూ పెరిగిన చెట్లను కూడా తీసివేసి అతి సుందరంగా చెరువు రూపురేఖలు మార్చనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి రామతులసి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో వారు లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రతి కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపినట్లు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన్ను లోకేష్ అభినందించారు. చిలకలూరిపేట మండలం మద్రాల గ్రామంలోని ఎంపీ శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ వేదికగా 3 రోజుల పాటు జరగనున్న రీజనల్ హ్యాండ్బాల్ మీట్ 2024 పోటీలను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రారంభించారు. ముందుగా నవోదయ విద్యాలయ సమితి జెండాను ఆవిష్కరించి క్రీడా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థుల గౌరవవందనం స్వీకరించారు. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
నాదెళ్ల మండల సబ్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పుల్లారావుని ఆ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాదెళ్ల మండల తహసీల్దార్ ఏవి రమణను పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ, అన్ని గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మరి చెన్నారెడ్డి మున్సిపల్ పాఠశాల క్యాంపస్లో ఉన్న ప్రత్యేక అవసరత గల పిల్లల పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగుల చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి మరియు సంస్థ చైర్పర్సన్ స్వాతి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భానుప్రసాద్, ప్రసాద్, ప్రత్యేక అవసరత గల పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల ప్రిన్సిపల్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు రోజుల్లో చట్టాలలో మీకు 3% రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు ప్రతి విభాగంలో అది 4%. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్లో అయితే 5% కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది పిల్లలకి. తర్వాత వాళ్ళకి ఇదివరకు అయితే 18 years దాకా ఉండేది, ఇప్పుడు పీజీ దాకా కూడా చదువుకునే అవకాశం ఉంది. ఫ్రీ ఎడ్యుకేషన్ అనే కాదు, వాళ్ళకి పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. హెల్త్ పరంగా కూడా కావాల్సినవి ఉన్నాయి. మేము ఉన్న తక్కువ సమయంలో అన్నీ చెప్పలేం కాబట్టి ఏమైనా తెలియకపోయినా ఆర్టీఐ యాక్ట్ ద్వారా మీకు ఉన్న వెల్ఫేర్స్ ఏంటో కనుక్కోవచ్చు. మీరు చిన్న లెటర్ పెడితే వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మీరు రీచ్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ దానికి రీచ్ అయ్యి మీరు చేసుకోవచ్చు. ఇదే కాదు, పెద్ద వయసు వాళ్ళు ఉంటే వాళ్ళకి మెడికల్తో పాటు మీ పిల్లల రైట్స్ కూడా ఎలా ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు అనేది కూడా మనకు చట్టాల్లో చెప్తున్నారు. ఇదివరకు 7 రకాల మామూలుగా 7 రకాల వికలాంగులను మాత్రమే చట్టం చూసేది. ఇప్పుడు చట్టాలు మారి 20 రకాలు, దాంట్లో పర్సంటేజెస్, డిజేబిలిటీ పర్సంటేజెస్ని బట్టి కొత్త చట్టాలు రూపొందించారు. దాని ప్రకారం వెల్బీయింగ్ అనేది మీ యొక్క రైట్. కొత్త చట్టాల ప్రకారం వెల్బీయింగ్ అనేది మీ యొక్క రైట్. ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని ప్రసన్నాంజనేయ స్వామి 32వ వార్షిక తిరునాళ మహోత్సవం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం జరిపారు. అనంతరం లక్ష్మీ స్పిన్నింగ్ మిల్లు సహకారంతో ఆకి వెంకట శివయ్య ఆధ్వర్యంలో దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. బోయపాలెం గ్రామంలోని ఆంజనేయ స్వామి వద్ద 32వ వార్షికోత్సవాలు చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు కమిటీ వాళ్ళు. ఈ కార్యక్రమానికి మా సంస్థ శ్రీ అనంతలక్ష్మి స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదానానికి అన్ని వస్తువులు సమకూర్చడం మేము ఎంతో పూర్వజన్మ స్మృతులను భావిస్తాము. భగవంతుని ఆశీస్సులు మన ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకి కమిటీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రోటరీ క్లబ్ ఆఫ్ పండర్పురం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక సాధినేని చౌదరయ్య పాఠశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శరత్ కుమార్తో పాటు క్లబ్ సభ్యులు, పాఠశాల డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఎందుకంటే మన రోజు యూత్ డే అంటే పిల్లల రోజు అని అర్థం. కాబట్టి ఈరోజు అందరూ ఆడుకోండి, చక్కగా పాడుకోండి, అందరికీ ఈ విధంగా తెలియజేస్తూ ముందు ఆశీస్సులు తెలియజేస్తూ బిహేవియర్ అండ్ the way you are right to live in the society is more important. కాబట్టి అందుకే స్వామి వివేకానంద స్వామి గారి పేరుని ఎందుకు చూస్తుంటే ఆయన ప్రపంచాన్ని అందరికీ కూడా భారతదేశాన్ని, ప్రపంచాన్ని మొత్తమే మన దేశం ఎటువంటిది అని తెలియజేసే గొప్ప పుణ్యాత్మ. అటువంటి దేశంలో మనం పుట్టాం, కానీ ఈనాడు పరిస్థితులు మారుతున్నాయి. అది జరగకుండా
కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందా లేదా? అది కాబట్టి అలా ఏమి లేదు. మీ అంతకు మీరు ఆలోచించి సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఇవన్నీ ఉంటే మంచిది. చివరి ఒకటే చెప్పేది, మీరు చెప్పాను జయరాజు గారు అని తెలంగాణ కై ఈ మధ్య ఒక పాట పంపాడు, శిలా శిల్పి శిల్పం అన్నీ నీవే. అలాగే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు నువ్వే. కాబట్టి నీ భవిష్యత్తు రాసేది మీరే, ఎవరు రాయరు. పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి ఆధ్వర్యంలో వృక్షో రక్షతి రక్షిత అను భావంతో చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డులో 141వ బూత్లో ప్రత్తిపాటి పుల్లారావు బైపాస్ వద్ద వివిధ వీధులలో స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ మహిళలను భాగస్వాములను చేసుకుని మొక్కలు నాటించారు. మహిళల్లో ఈ స్ఫూర్తి కల్పించడం స్థానిక ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ నేటితో మొక్కలు నాటే కార్యక్రమం ముగిసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా బూత్ కమిటీ సభ్యులతో పాటు పోతురాజు నరసమ్మ, ఆల భూలక్ష్మి, గోపిదేశి శ్రీలక్ష్మి, గరికపూడి క్రాంతి, కారసల నాగ, ఆదిమూలం బ్రహ్మరాంబ, షేక్ హసీనా, పోతురాజు సీతారామమ్మ, గోపిదేశి నాగలక్ష్మి, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి రహదారులు నీటితో జలమయమయ్యాయి. గత కొద్ది రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలకు మంగళవారం కురిసిన వర్షానికి కొంతమేర ఉపశమనం లభించింది. అయితే అకస్మాత్తుగా కురిసిన వర్షానికి చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కురవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. పైకెత్తి కాలం అవతల అరే చేసిన విషయం సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.